హీరో గ్లామర్ ఎక్స్ లో 30 స్పీడ్ దాటినాక 80 స్పీడ్ కంటే లోపల ఇక్కడ స్విచ్ కనిపిస్తుంది కదా, ఇది ట్యాప్ చేసామంటే క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అవుతుంది. క్రూజ్ కంట్రోల్ అంటే ఒకే స్పీడ్ లో మనం థ్రాట్ల్ ఇవ్వకపోయినా అలాగే వెళ్ళిపోవడం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం. ప్రెసెంట్ అయితే మనం విశాఖపట్నం అయితే ఉన్నామండి. మధ్యపాలెంలో ఉన్నటువంటి హర్ష హీరో షోరూమ్ అయితే ఉన్నాం. ఎప్పటి నుంచి ఈ షోరూమ్ రావడానికి నేనైతే ప్లాన్ చేస్తా ఉన్నాను అనమాట. ఎందుకని అంటే ఇక్కడ ఉన్నటువంటి హీరో బైక్స్ అవైలబిలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ ఫెస్టివల్ కి అయితే హర్ష హీరో షోరూమ్ లో ఎక్స్ట్రాడినరీ సేల్స్ అయితే నమోదు చేశాయి. హీరో మోటార్ కాప్ అయితే 125 మిలియన్ ఎడిషన్ అయితే తీసుకొని వచ్చిందండి. 125 మిలియన్ అంటే 12,50,00,000 కస్టమర్స్ ఉన్నటువంటి సందర్భంగా హీరో గ్లామర్ ఎక్స్ అయితే తీసుకుని వచ్చింది. సో దీంట్లో 125 సీసీలో ఇండస్ట్రీ ఫస్ట్ ఫీచర్ అయితే ఒకటి ఉంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేనండి హీరో గ్లామర్ ఎక్స్. సో హీరో గ్లామర్ ఎక్స్ సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఎంతమందికి ఈ బండి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఈ మధ్య కాలంలో మనకి రోడ్డు మీద కూడా ఎక్కువ శాతం మంది అయితే దీన్ని కొంటా ఉన్నారు. ఆ లుక్స్ గానీ పర్ఫార్మెన్స్ గానీ ఆ విధంగా ఉంది. ఇక హీరో గ్లామర్ ఎక్స్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడైతే మనకి విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. విండ్షీల్డ్ ఇచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు, దీంతో అయితే మనం లాంగ్ డ్రైవ్స్ కూడా చేయొచ్చు అనమాట. ఈ విండ్ స్క్రీన్ ఇవ్వడం వల్ల ఏంటంటే విండ్ బ్లాస్ట్ అనేది మన ఫేస్ మీదకి రాకుండా అయితే ఉంటుంది అనమాట. కంప్లీట్ ఏరోడైనమికల్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ అయితే హెడ్ లైట్ డిజైన్ చూసారు కదా, కంప్లీట్ స్లీక్ అయితే ఉంటుంది అనమాట. ఇక లైటింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే వచ్చినాయి చూసారు కదా, అది కూడా హెచ్ షేప్ అయితే వచ్చాయి అనమాట. హై బీమ్ అయితే పైన ఉంటుంది, లో బీమ్ అయితే కింద ఉంటుంది. ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడి అయితే వచ్చాయి. దీంట్లో హజార్డ్ ఫీచర్ కూడా ఇచ్చారండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఓన్లీ డిఆర్ఎల్స్ మాత్రమే లైట్ ఆన్ అవుతున్నాయి అనమాట. హై బీమ్ అయితే మనం పాజింగ్ చేసినప్పుడు మాత్రమే బండి ఇగ్నిషన్ ఆన్ చేసిన సందర్భంలో అవుతుంది. బండి స్టార్ట్ చేశాను కదండి, స్టార్ట్ చేసిన తర్వాత మనకి హై బీమ్ లో బీమ్ పాసింగ్ అయితే ఒకే స్విచ్ లో ఇంటిగ్రేట్ చేయబడి అయితే చూసారు కదా, ఇక్కడైతే స్విచ్ ఇచ్చారు. సో ఇదైతే మనకి లో బీమ్ లో అయితే ఉన్నాం, కింద లైట్ వెలిగింది. హై బీమ్ లో అయితే ఉన్నాం, పైలట్ వెలిగింది. పాసింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఈ హజార్డ్ వేయడానికి మనం ఇంజిన్ ఆన్ చేయాల్సిన అవసరం అయితే లేదండి, ఇగ్నిషన్ ఆన్ చేస్తే చాలు. సో హజార్డ్ లైట్స్ కూడా చాలా బాగున్నాయి కదా. దాని తర్వాత ఇక సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దాని తర్వాత ఇక బ్రేక్స్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో అయితే 240mm డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో ఎండ్యూరెన్స్ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారు. వీల్స్ విషయానికి వచ్చేటప్పటికి 18 ఇంచ్ వీల్ అయితే వచ్చిందండి. దీంట్లో ఫ్రంట్ సైడ్ అయితే మనకి 80/100 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇచ్చారండి. ఇదిగోండి ఇక్కడ ట్యూబ్లెస్ టైర్ నిప్పలు అయితే చూస్తున్నారు కదా. దీంట్లో ఏబిఎస్ గట్ట ఏం లేదండి, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట. ఎక్కడైతే ఈ సిస్టమ్ చూస్తున్నారు కదండి, మనం రేర్ బ్రేక్ అప్లై చేసాం అనుకోండి, అక్కడైతే మూవ్మెంట్ వస్తుంది చూసారు కదా. బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అక్కడ ఎంసీ కిట్ అని ఉంటుంది. సో అక్కడైతే పిస్టన్ ఉంటుంది. ఆ పిస్టన్ మూవ్ చేయడానికి రేర్ బ్రేక్ అప్లై చేసినా సరే మూవ్ అవుతుంది. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుందండి. ఇక ఫ్రంట్ ఫెండర్ కూడా చూడండి, చాలా బాగుంది అనమాట, అట్రాక్టివ్ అయితే ఉంది. ఇదైతే మనం రెడ్ కలర్ చాలా బాగుంది. దాంతో దీనిలో బ్లూ కలర్ కూడా నాకు చాలా బాగా అయితే నచ్చిందండి. ఇది ఫ్రంట్ హెడ్ లైట్ మీద ఉన్నటువంటి గ్రాఫిక్స్ కానీ ఫ్రంట్ హెడ్ లైట్ డిజైన్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ ప్యానల్ ఎక్స్టెన్షన్ అయితే చూసారు కదా, బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. దీని కాంపిటేటర్స్ తో పోలిస్తే కాంపిటేటర్ లో కూడా చూసాను నేను. దాని తర్వాత మెటల్ ట్యాంక్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ అయితే నాకు చిన్న కాన్ అనిపించింది అనమాట. ఎందుకని అంటే దీనికి ఒక హింజ్ టైప్ ఇచ్చుంటే బాగుంది. ఇలా ఓపెన్ చేసుకున్నది. ఇది ఇక్కడ గ్లామర్ ఎక్స్ అని చెప్పేసి 3D బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇదంతా కూడా మనకి మ్యాట్ బ్లాక్ అయితే వచ్చింది. సో మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ వచ్చింది. ఇక్కడ టెక్స్చర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. తర్వాత ఇక్కడ మనకి చూసారు కదండి, AERA టెక్ అని చెప్పేసి అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ రైడ్ అసిస్ట్ టెక్నాలజీ అని చెప్పేసి అయితే ఉంది కదా. ఇదిగోండి ఇక్కడ మనం థ్రాటల్ ఏదైతే ఉందో దానికి ఒక వైర్ కనెక్షన్ అయితే ఉంది, కేబుల్ కనెక్షన్ లేదనమాట మనకి. ఇదిగోండి జనరల్గా ఇలాంటి క్లచ్ కేబుల్ చూసారు కదా. సో ఈ క్లచ్ కేబుల్ లాంటిది ఎక్సలరేషన్ కూడా కేబుల్ ఉంటుంది కదా, ఆ కనెక్షన్ లేకుండా వైర్ కనెక్షన్ అయితే ఉందన్నమాట. మనం ఇచ్చినటువంటి థ్రాటల్ బట్టి వైర్ నుంచి సంకేతాలు ఈసీకి వెళ్తాయి, ఈసీ నుంచి ఒక డీసీ మోటార్కి వెళ్తుంది. డీసీ మోటార్ అనేది థ్రాటల్ బాడీ అనేది ఓపెన్ చేసి ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ అయితే వెళ్ళేలా చేస్తుంది. అలాంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఇంజిన్ అయితే దీంట్లో ఉందన్నమాట. అండ్ దీంట్లో అయితే మనకి 125 సీసీ ఇంజిన్ అయితే ఉంటుంది అనమాట. 124 పాయింట్ చేంజ్ సీసీ అయితే ఇంజిన్ ఉంటుంది. 11.2 PS పవర్, అలాగే 10.5 Nm టార్క్ అయితే దీంట్లో ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఇంజిన్ గురించి మెయిన్ గా ఇంకో విషయం అయితే చెప్పుకోవాలండి. ఎక్కడైతే మనకి స్ప్రింట్ ఈబీటీ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా, యాక్చువల్గా ఏంటంటే హీరో ఇంజిన్ అనేటప్పటికి మనకి తెలుసు కదా వెరీ రిఫైన్డ్ అయితే ఉంటాయి. సో దానికి ఇంకా మరీ రిఫైన్మెంట్ పెంచుతూ ఇంజిన్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ అయితే దీని లోపల చేశారనమాట. ఇంజిన్ ట్యూనింగ్ అయితే ఆ విధంగా చేస్తారు. వైబ్రేషన్ ఫ్రీ ఇంజిన్ అనేది చెప్పుకోవచ్చు అండి. అండ్ ఇంకోటి ఏంటంటే కిక్ స్టార్ట్ కూడా దీని లోపల అయితే వచ్చింది అనమాట. దాని తర్వాత ఆక్సిజన్ సెన్సర్ అయితే ఆ పైన ఒకటి ఇచ్చారు, ఈ క్రింద అయితే ఒకటి ఇచ్చారు అనమాట. ఆక్సిజన్ సెన్సర్ ఏం చేస్తుంది అంటే కంబషన్ చాంబర్ లో ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ బర్న్ అయిన తర్వాత వచ్చే ఎగ్జాస్ట్ గ్యాసెస్ నుంచి వచ్చిన ఆక్సిజన్ డిటెక్ట్ చేస్తుంది. దాన్ని బట్టి ఇక్కడ కెటలిటిక్ కన్వర్టర్ నుంచి వచ్చినటువంటి పొల్యూషన్ బట్టి ఇక్కడ మళ్ళీ డిటెక్ట్ చేసి పూర్తి స్థాయిలో కంబషన్ నుంచి జనరేట్ అయ్యేలా ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే ఇంజిన్ ఆపరేట్ చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి 2 ఆక్సిజన్ సెన్సర్లు అయితే ఇచ్చారు. ఫుట్ పెడ్స్ అయితే మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఫోల్డబుల్ అలాగే ఫ్లెక్సిబుల్ కూడా ఉన్నాయి. ఇక ఎగ్జాస్ట్ అయితే చూసారు కదా, ఎగ్జాస్ట్ యొక్క టైల్ పైప్ అయితే చూడండి, క్రోమ్ మఫ్లర్ కవర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఈ బండి యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి విందాం. ఓకే, దీని లోపల సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే లేదు ఇంకా యాజ్ ఆఫ్ నౌ. హీరో అయితే అది అప్గ్రేడ్ చేయలేదన్నమాట. అందుకే సెల్ఫ్ మోటార్ సౌండ్ అయితే వచ్చింది మనం బండి స్టార్ట్ చేసినప్పుడు. ఇక టైల్ సెక్షన్ విషయానికి వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ అయితే మనకి
డ్రమ్ బ్రేక్ అయితే వచ్చింది. సో దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి అనమాట, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా డ్రమ్లు ఉన్నటువంటివి. ఇక్కడైతే మనకి యాజ్ ఆఫ్ నో బ్యాక్ సైడ్ అయితే డ్రమ్, ఫ్రంట్ సైడ్ డిస్క్ వేరియంట్ మాత్రం అవైలబుల్ ఉంది. ఇదైతే మనకి 130mm డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి 5 స్టెప్ అడ్జస్టబుల్ అయితే వస్తుందండి. ట్విన్ సాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. డైమండ్ ఫ్రేమ్ చాసెస్ అయితే దీంట్లో లోపల బిల్డ్ చేశారు. అండ్ సైడ్ ప్యానల్స్ కూడా చూసారు కదా, i3s టెక్నాలజీ కూడా దీంట్లో లోపల ఉందండి. ఐడియల్ స్టాప్ స్టార్ సిస్టమ్ అయితే ఉంది. దాని తర్వాత ఈ గ్రాఫిక్స్ అన్ని కూడా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. కొంచెం క్రోమ్ ట్రీట్మెంట్ తో కూడా ఈ గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి. బాడీ కలర్ అలాగే బ్లాక్ క్రోమ్ తో భలే ఉందండి బండి. తర్వాత అయితే ఇక్కడ టైర్ విషయానికి వచ్చేటప్పుడు కాస్త అప్గ్రేడ్ చేస్తుంటే బాగుంది అనేది నా ఫీలింగ్ అనమాట. అంటే మినిమం ఇటువంటి బైక్స్ కొనుక్కునేటప్పుడు లాంగ్ డ్రైవ్ కి వెళ్ళామని అంటే చిన్న కార్నరింగ్ అయినా కొట్టమా, కాబట్టి ఇందులో 110 సెక్షన్ టైర్ ఇచ్చిన బాగుంది అనేది నేను అనుకుంటున్నాను. మీరు అప్గ్రేడ్ చేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి 18 ఇంచ్ వీల్ అయితే వచ్చింది అనమాట. 100/80 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే వచ్చింది. సో మీరు ఫ్యూచర్ లో అప్గ్రేడ్ చేసుకునేటప్పుడు 110 నంబర్ కి అయితే అప్గ్రేడ్ చేసుకోండి. అంటే మీరు ఏంటంటే టైర్ అప్గ్రేడ్ చేసేటప్పుడు ఈ సైడ్ లో ఎక్కడ తగిలేస్తాయి అని చెప్పేసి టెన్షన్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి స్వింగ్ ఆర్మ్ కానీ లేదంటే ఇక్కడ చైన్ కేసుకి కానీ నా చెయ్యి వెళ్ళిపోయినంత గ్యాప్ అయితే ఉందండి. కాబట్టి మీకు ఆ ప్రాబ్లం అయితే ఎక్కడ లేదనమాట. పిలియన్ ఫుట్ ప్యాడ్స్ అయితే ఫోల్డబుల్ ఉన్నాయండి. సో ఇక్కడ కూడా మనకి చిన్న సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత ఇక్కడ చిన్న టైర్ హగ్గర్ ఇచ్చిన పర్లేదు, లేదంటే ప్రాబ్లం లేదండి. ఇదంతా కూడా బురద కొట్టే పరిస్థితి అయితే ఉండదు. ఇక టైల్ సెక్షన్ విషయానికి వచ్చేప్పటికి ఇక్కడ హెచ్ షేప్డ్ టైల్ లైట్ అయితే ఇచ్చారు చూసారు కదా. దాని తర్వాత అయితే ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడి అయితే బ్యాక్ సైడ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక ఇట్ సైడ్ విషయానికి వచ్చేటప్పటికి ఫుల్ యాక్సెసరీస్ అయితే వేస్తుంది. అంటే ఫ్రంట్ క్యాష్ గార్డ్ అయితే వేయలేదన్నమాట. లేడీ ఫుట్ రెస్ట్ అయితే వచ్చింది, శారీ గార్డ్ అయితే వచ్చింది, దానికి ఒక ప్లాస్టిక్ క్యాప్ అయితే వచ్చింది. చైన్ కేస్ కూడా మనకి ప్లాస్టిక్ అయితే వచ్చింది అనమాట. సో ఇది చైన్ అయితే క్లోజ్డ్ చైన్ గానే ఉందండి దీంట్లో లోపల. అండ్ దీంట్లో అయితే 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉందండి. 1 గేర్ ఫ్రంట్ కి, 4 గేర్లు అయితే వెనక్కి వేసుకోవాలి. సెంటర్ స్టాండ్ కూడా ఉంది, సైడ్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఈ బండి యొక్క డైమెన్షన్స్ అయితే చూద్దామండి. అంటే బండి యొక్క ఎర్గోనమిక్స్ అయితే చూద్దాం. నేను 5'9" హైట్ ఉంటానండి. నాకు 2 కాళ్ళు నీట్ గా హ్యాపీగా అందేశాయి. సో ఇక్కడ మనం బండి మీద కూర్చొని కాల్ పెట్టుకున్న తర్వాత అయితే మన పొజిషన్ అయితే ఈ విధంగా ఉందండి. సో ఎర్గోనమిక్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇదైతే మనకి డిస్క్ డ్రమ్ 2 వేరియంట్స్ ఉంటాయి కదా. 127 kgs అయితే ఉంటుంది అనమాట డిస్క్ వేరియంట్. ఇది డ్రమ్ వేరియంట్ అయితే 125 చేంజ్ అయితే ఉంటుంది. కేజీన్నర 2 kg తక్కువ అయితే ఉంటుంది అనమాట డ్రమ్ వేరియంట్. ఈజీగా కాల్ అందేస్తాయి కాబట్టి ముందుకి వెనక్కి ఈజీగా అయితే మాన్యూవర్ చేయొచ్చండి. అలాగే మనం ఎటువంటి రోడ్ లో సరే ఈ బండితో ఈజీగా వెళ్ళిపోవచ్చండి. దీనికి 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి. మెయిన్ గా హ్యాండిల్ బార్ అండి, వెడల్పాటి హ్యాండిల్ బార్ అయితే దీని లోపల ఇచ్చారు. మనం ఏమాత్రం లీన్ అవ్వకుండా రాజ్యసంగా బండి తోలేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఫస్ట్ చెప్తానండి, మీరు ఒక స్టూడెంట్ అయినా లేదంటే బ్యాచిలర్ అయినా ఫ్యామిలీ కోసం అయినా ఎవరి కోసం అయినా సరే కొనుక్కో తగ్గట్టు అయితే ఒక కంప్యూటర్ సెగ్మెంట్ బైక్ అనేది చెప్పుకోవచ్చు అండి దీన్ని. అండ్ ఈ సీట్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట. కుషన్ అయితే మాత్రం చాలా బాగుంది. సో మీకు ఎక్స్ట్రా ఫోమ్లు గట్టి ఏమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అండ్ సీట్ కూడా చూసారు కదా, చాలా పెద్ద సీట్ అయితే వచ్చింది. ముగ్గురు కలిపి ఈజీగా వెళ్ళిపోయినా సరే ఈ సీట్ అయితే హ్యాపీగా సరిపోద్ది అనమాట. ఈ గ్రాబ్ రైల్ సపోర్ట్ కూడా మనకైతే వస్తుంది. సో మీకు ఇక్కడ 2 నట్లు ఇచ్చారు చూసారు కదా. దీనికి బ్యాక్ రెస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా యాక్సెసరీస్ లో మీరు బ్యాక్ రెస్ట్ కూడా యాడ్ చేసుకునేటటువంటి సిస్టమ్ అయితే ఇక్కడ ఉంటుంది దీంట్లో లోపల. అండ్ ఇప్పుడైతే మీకు అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఒకసారి చూపిస్తానండి. సీట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే చూసారు కదా, టూల్ కిట్ ఇవన్నీ పెట్టుకోవడానికి మనకి అండర్ సీట్లు అయితే స్టోరేజ్ ఇచ్చారు. వర్షం గట్టి పడినప్పుడు మన మొబైల్స్ అవి ఇక్కడ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి E20 పెట్రోల్ కంపాటబిలిటీ కలిగినటువంటి బండి అనమాట. ఇక్కడ 125 మిలియన్ అని చెప్పేసి రాసి ఉంది కదా. 12,50,00,000 మంది హీరో కస్టమర్లు అయితే ఉన్నారు. అంటే అంత ట్రస్ట్ అయితే సంపాదించుకుంది హీరో మోటార్ కాప్ మనకి. ఇప్పుడైతే హ్యాండిల్ బార్ కు ఉన్నటువంటి ఈ కన్సోల్ ఏదైతే ఉందో అది చూపిస్తానండి. హ్యాండిల్ బార్ అయితే మరి హీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ లాగా చిన్నదైతే లేదు, వెడల్పాటి హ్యాండిల్ బార్ అయితే దీని లోపల ఇవ్వడం జరిగింది అనమాట. స్విచ్ గేర్ అయితే మాత్రం చాలా ప్రీమియం ఉందండి. క్లచ్ అయితే మీడియం ఉందండి, మరి సాఫ్ట్ కాదు మరి హార్డ్ కాదు. క్లచ్ అయితే మీడియం ఉంది. దాని తర్వాత హై బీమ్ లో బీమ్ పాసింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ స్విచ్ అయితే ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. దాని తర్వాత ఇక్కడ ఇది మనకి క్లస్టర్ ఆన్ చేసినప్పుడు అయితే చెప్తాను అనమాట. దాని తర్వాత టర్న్ ఇండికేటర్స్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది, హార్న్ అయితే ఇక్కడ ఉంది. ఇక రైట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది, సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఇక్కడ ఉంది అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ బటన్ అయితే ఉంది. ఈ క్రూజ్ కంట్రోల్ బటన్ ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే హీరో గ్లామరక్స్ లో 30 స్పీడ్ దాటినాక 80 స్పీడ్ కంటే లోపల ఇక్కడ స్విచ్ కనిపిస్తుంది కదా, ఇది ట్యాప్ చేసామంటే క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అవుతుంది. క్రూజ్ కంట్రోల్ అంటే ఒకే స్పీడ్ లో మనం థ్రాటిల్ ఇవ్వకపోయినా అలాగే వెళ్ళిపోవడం అనమాట. క్రూజ్ కంట్రోల్ యొక్క స్పీడ్ పెంచుకోవాలనుకోండి, అదే స్విచ్ పైకి ట్యాప్ చేసామంటే క్రూజ్ కంట్రోల్ యొక్క స్పీడ్ పెరుగుతుంది. అదే స్విచ్ కిందకి ట్యాప్ చేసామంటే క్రూజ్ కంట్రోల్ యొక్క స్పీడ్ అయితే తగ్గుతుంది. ఇది లాంగ్ రైడ్ లో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో క్రూజ్ కంట్రోల్ అనేది దీని లోపల స్పెషల్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. 125cc బండి అయినప్పుడు కూడా ఇది ఫ్రెండ్స్ ఇక్కడ స్విచ్ గేర్ అయితే. అండ్ ఓఆర్వీఎంస్ కూడా చాలా బాగున్నాయి అనమాట, ప్రీమియం అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు సేఫ్టీలో భాగంగా ప్రతి ఒక్క బండికి మనకి మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా మనకి టైప్ సి అయితే వచ్చిందనమాట. ఇప్పుడు వస్తున్నటువంటి ఫోన్లన్నీ కూడా మనకి C2C అయితే వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడైతే ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేద్దాం. ఈ అయితే ఈ విధంగా ఉంది, హీరో లోగో అయితే ఉందన్నమాట.
సో ఇదైతే మనకి 4-inch కలర్ TFT అయితే ఇచ్చారండి. టర్న్ బై టర్న్ నావిగేషన్, గేర్ పొజిషన్ ఇండికేటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, RPM మీటర్, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అన్ని ఉంటాయి అనమాట దీంట్లో లోపల. సో దీన్ని ఆపరేట్ చేసేందుకే ఇక్కడైతే మనకి బటన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మన మోడ్ అని ఉంది కదా, ఈ మోడ్ అని ట్యాప్ చేసాం అనుకోండి, ఇక్కడ చేంజ్ అయితే అవుతున్నాయి కదా. ఇది మనకి రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయండి దీని లోపల. ఫస్ట్ ఇది ఎకో మోడ్ అనమాట. ఎకో మోడ్ అంటే ఎకానమీలో వెళ్తాం, పవర్ డెలివరీ అయితే కాస్త తక్కువ ఉంటుంది. దాని తర్వాత రోడ్ మోడ్. సో రోడ్ మోడ్ లో పవర్ డెలివరీ మినిమం అయితే ఉంటుంది. పవర్ మోడ్ లో అయితే మనం 100 స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ లో క్రూజ్ చేసేయచ్చు. పవర్ దానికి తగ్గట్టు అయితే డెలివరీ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మోడ్స్ అయితే ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ బటన్ మనం ట్యాప్ చేసాం అనుకోండి, ట్రిప్ ఇన్ఫర్మేషన్, I3S ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అంటే మైలేజ్ కి సంబంధించి అనమాట. ఇక్కడ మనం ట్యాప్ చేసాం అనేసి అంటే క్లాక్ అయితే కనిపిస్తుంది, ఓడోమీటర్ 1 కిలోమీటర్ తిరిగినట్టు కనిపిస్తుంది, ట్రిప్ ఏ కనిపిస్తుంది, ట్రిప్ ఏలో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అయితే కనిపిస్తుంది, ట్రిప్ బి అయితే కనిపిస్తుంది, ట్రిప్ బిలో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ కనిపిస్తుంది. I3S అనేది మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఈ బటన్ మనం ట్యాప్ చేసాం అనుకోండి, ఇక్కడైతే మనం I3S లోనికి అయితే వెళ్తాం కదా, I3S ఆన్ లో ఉంది. ఇక్కడ స్క్వేర్ బటన్ ఉంది కదా, ఇది మనం లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి, I3S అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట. అలాగే ట్రిప్లోనికి వెళ్ళినా సరే మనకి ట్రిప్ కూడా మనం రీసెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ బటన్ తోటి రీసెట్ చేసుకోవడానికి ఈ బటన్, లోపలికి వెళ్ళడానికి ఈ బటన్ అనమాట. సో ట్రిప్ అనేది 0 చేసేయడానికి మనకి ఇక్కడైతే ఈ బటన్ సహాయపడుతుంది. ఓకేనా, మోడ్ చేంజ్ చేసుకోవడానికి ఇది. ఇక్కడైతే మనకి మనం మొబైల్ యాప్ తో కనుక హీరో రైడ్ గైడ్ యాప్ తో కనుక కనెక్ట్ చేసాం అనేసి అనుకోండి, మెసేజ్ అలర్ట్, మిస్డ్ కాల్ అలర్ట్ ఇవన్నీ కూడా మనకైతే స్క్రీన్ మీద వచ్చేస్తాయి. అంతే ఇక్కడ టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం గూగుల్ మ్యాప్స్ కనుక యాక్టివేట్ చేసుకున్నట్టే ఫోన్ లోన టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మన గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది కదండి, మన గేర్ అడ్వైజరీ కూడా ఉంటుందండి. అంటే మనం 4th గేర్ లో వెళ్తున్నాం, ఆ స్పీడ్ లో ఆ గేర్ కి సెట్ అవ్వలేదు అనేసి అంటే మనకి గేర్ అడ్వైజరీ కూడా ఉంటుంది అనమాట. డౌన్ చెయ్యి, అప్ చెయ్యి అని చెప్పేసి. హీరో గ్లామర్ X 125 అనేది టోటల్ 5 కలర్స్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. మెటాలిక్ నెక్సస్ బ్లూ, ఈ బ్లూ కలర్ చాలా బాగుంది. సెకండ్దిగా మ్యాట్ మెటాలిక్ సిల్వర్ కలర్ అండి. మూడవది క్యాండీ బ్లీజింగ్ రెడ్, ఇప్పుడు నేను రివ్యూ చేస్తాను కదా ఈ బండి అనమాట. నాలుగవది బ్లాక్ టీల్ బ్లూ, ఇది చాలా బాగుంటుంది కలర్ అయితే, బ్లాక్ మీద బ్లూ వస్తుంది. ఐదవది బ్లాక్ పైల్ రెడ్ అండి, బ్లాక్ ప్లస్ రెడ్ కాంబినేషన్ అయితే ఉంటుంది. ఈ ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి గైస్. ఫ్రెండ్స్ మరి ఇన్ని ఫీచర్లు ఉన్నాయి కదా, ఫైనల్ గా ఈ బండి ఎంత ప్రైస్ లో మనకి అవైలబుల్ ఉంటుంది అంటే 1,17,000 రూపాయలు అయితే ఈ బండి మనకి అవైలబుల్ ఉంటుందండి. ఆన్ రోడ్ ప్రైస్ GST పర్సెంటేజ్ తగ్గింది కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైస్ లో అయితే ఇన్ని మంచి ఫీచర్స్ అయితే బండి వచ్చేస్తుంది. సో ఈ బండి మనం కొనుక్కోవడానికి చాలా రీజన్స్ అయితే మీరు వీడియోలో అయితే చూసారు కదా. సో మనమైతే ప్రెసెంట్ విశాఖపట్నం మధ్యపాలెంలో ఉన్నటువంటి హర్ష హీరో షోరూమ్ అయితే ఉన్నాం. హర్ష హీరో షోరూమ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అలాగే ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇస్తాను. షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ వెహికల్ టెస్ట్ రైడ్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇది టెస్ట్ రైడ్ జోన్ అనమాట ఇది. సో టెస్ట్ రైడ్ కూడా చేసి వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోండి. మీరు రీసెంట్ డేస్ లో ఈ బండి తీసుకుంటే ఎంత మైలేజ్ వస్తుంది కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నీలార్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.